ఆదివారం సాయంత్రం గోదావరికని మార్కండేయ కాలనీలోని స్నేహ సాహితీ గ్రంథాలయంలో కవితలు వివరించారు పలువురు కవులు. విశ్వవసు ఉగాది సందర్భంగా గోదావరికని మార్కండేయ కాలనీలోని స్నేహ సాహితీ గ్రంథాలయంలో కవి ఏలేశ్వరం వెంకటేష్ కవి సమ్మేళనంలో పలువురు కవులు కవితాగానం చేస్తూ అలరించారు. ప్రముఖ కవి రాకుమార ఉగాదిని ఆహ్వానం చేస్తూ చక్కటి పద్యం గానం చేయగా ప్రముఖ కవులు రచయితలు చక్కటి పాటలు పాడి ఉగాది పండుగను ఆహ్లాదపరిచారు. ప్రకృతిలోనిదే ప్రతి జీవితం, ప్రకృతిలోనిదే ప్రతి జీవితం, ఎట్లా బ్రతకాలనేది బుద్ధితత్వం. ప్రకృతిలోనిదే ప్రతి జీవితం, ఎట్లా బ్రతకాలనేది బుద్ధితత్వం. నదుల నడకను నీవు గమనించినావా, విరబోసిన పూల తిలకించినావా, పండు వెన్నెలతోని మాట్లాడినావా, పంట తీసిన రైతు చేలు చూసావా. ప్రకృతిలోనిదే ప్రతి జీవితం, ఎట్లా బ్రతకాలనేది బుద్ధితత్వం. గోదావరికి శ్రీ విశ్వవాసు నామ ఉగాది సంవత్సరం. శ్రీ విశ్వవాసం నుండి నేర్చుకో విశ్వాసంగా ఉండాలని, శ్రీ విశ్వవాసము నుండి నేర్చుకో విశ్వాసంగా ఉండాలని, రాశిని చూసి నేర్చుకో వాసిగా జీవించాలని, రాశిని చూసి నేర్చుకో వాసిగా జీవించాలని, చేదును తిని నేర్చుకో చెడును మర్చిపోవాలని, చేదును తిని నేర్చుకో చెడును మర్చిపోవాలని, ఒగరును తిని నేర్చుకో పొగరుగా ఉండకూడదు అని, ఒగరును తిని నేర్చుకో పొగరుగా ఉండకూడదని, పులుపును తిని నేర్చుకో మలుపు జీవితానికి కావాలని, పులుపు తిని నేర్చుకో మలుపు జీవితానికి కావాలని, తీపిని తిని నేర్చుకో పాపిగా కావద్దని, తీపిని తిని నేర్చుకో పాపిగా కావద్దని, కారము తిని నేర్చుకో మమకారంతో మెలగాలని, కారము తిని నేర్చుకో మమకారంతో మెలగాలని. 8 అక్షరాలకు ఒక్కొక్క అక్షరం పాదాదిలో పెట్టి రాయడం జరిగింది. దీన్ని చిత్రగీతం. వి స్వ వాసు కు స్వాగతం, ఇవి 8 అక్షరాలు. 2 పద్యాలలో ఈ మొట్టం జరిగింది. విపత మెరుగని సుజ్ఞాన భిక్షతోడ, విపత మెరుగని సుజ్ఞాన భిక్షతోడ, స్వపద కలులు సర్వనాశనమునుంద, స్వపద కలులు సర్వనాశనమునుంద. వసుధ 4 చరంగుల భరతమాత, వసుధ 4 చరంగుల భరతమాత, సుప్రజయు వర్ధిలవలే అసూయవడక, సుప్రజయు వర్ధిలవలే నసూయవడక. కుముద బాంధవు నిజిగిని కోయిలమ్మ, కుముద బాంధవు నిజిగిని కోయిలమ్మ, స్వాదు రసాల గీతాల చవిని తెలుప, స్వాదు రసపాన గీతాల చవిని తెలుప. గత అనేక సంవత్సరాలుగా ఉగాది రోజు కవి సమ్మేళనం నిర్వహించుకోవడం మనకు ఆనవాయితీ. ఉగాది సందర్భంగా కొత్త చిగుళ్ళు, పండ్లు, కాయలు, ప్రకృతి లోపల పచ్చదనంతో పాటుగా కాసింత ఈ పండుగ పూట ఆనందం వేళ విరామ సమయం ఇది. ఈ సమయంలో మళ్ళీ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో మనం గతంలో జరిగిన వాటిని అన్నిటినీ కూడా నెమరు వేసుకుంటూ భవిష్యత్తుకు వెళ్ళేటువంటి ప్రయాణంలో ఈ కవులు తమ యొక్క అనుభవాలను ఏ విధంగా ఉన్నాయో, ఈ సమాజానికి ఈ కవులు ఇచ్చేటువంటి సూచనలు, మార్గనిర్దేశం ఎట్లా ఉంటుందో తెలుసుకునేటువంటి క్రమంలో, ఎందుకంటే మనకు పంచాంగం తెలుసు, పంచాంగంలో వర్తమానంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనం వింటాం. అదేవిధంగా కవులు కూడా సమాజాన్ని చూస్తూ పరిశీలిస్తూ సమాజంలో జరుగుతున్నవి ఏ విధంగా పరివర్తనం పరిణామం చెందేటువంటి అవకాశం ఉందో పసిగట్టేటువంటి వీలు, అంచనా వేసేటువంటి వీలు, దాన్ని ప్రజలకు అందించేటువంటి పద్ధతే
ఈ కవి సమ్మేళన కార్యక్రమం. ఈ కవి సమ్మేళన కార్యక్రమానికి మన ప్రాంతంలోని హృదయపూర్వక ధన్యవాదాలు. కార్యక్రమంలో పోచయ్య, లెనిన్, రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కవులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.